ఈజీ. ఒకసారి రియాలిటీకొచ్చి చూడండి. అసలేంటి అనేది తెలుస్తది. ఊరికే కంప్యూటర్‌ల ముందు కూర్చొని ట్రోల్ చేయడం నేనైనా చేస్తా ట్రోల్ చేయాలనుకుంటే. కానీ దాని వెనకాల ఒక జీవితం ఉంటదనేది కూడా ఆలోచించాలి. కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా నడుచుకుంటే బావుంటది. అండ్ ఇంకొకటి ఆంధ్రాలో ట్రోల్స్ వల్ల ఒక జీవితం బలైపోయింది. సో, ఆంధ్రాలో ట్రోల్స్ నడుస్తాయేమో గానీ తెలంగాణలో నడవవు. నేను సీరియస్‌గా వార్న్ చేస్తున్నా. తెలంగాణలో నడవవు. మేము ఖచ్చితంగా దాన్ని ఎదిరిస్తాం. సో, బెటర్ కొంచెం ట్రోల్ చేసేటప్పుడు ఉన్న నిజాన్ని చూపించండి ట్రోల్స్ ఫామ్‌లో. ఎందుకంటే అందరూ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ట్రోల్సే ఎక్కువ చూస్తారు కాబట్టి ఉన్న నిజాన్ని చూపించండి. లేని దాన్ని కల్పించి చూపించడం కరెక్ట్ కాదు. అది మీ ఆంధ్రాలో వర్కౌట్ అయిందేమో గానీ తెలంగాణ వర్కౌట్ కాదు. ఇది నేను సీరియస్‌గా చెప్తున్నా. ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఇప్పుడు ఇది ఏదైతే మీరు డిమాండ్ చేశారో కానీ ప్రభుత్వం నిన్న స్పందించింది. ఓన్లీ గ్రూప్ 2 అయితుంది కదా! సో, ఒకవేళ మరి మీరు అనుకున్నట్టు వెబ్ నోట్ కూడా రాబోతుంది. మీరు అనుకున్నట్టు గనక ఏమంటారు రిజల్ట్స్ రాకపోతే ఏదైతే వాళ్ళు మీరు అనుకున్నట్టు సమాచారం రాకపోతే ఎట్లా ఉండబోతున్నారు? ముందు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? యాహ్! డెఫినిట్‌గా మేము ఖచ్చితంగా ఫైట్ అయితే చేస్తాం. అది ఏ ఫార్మ్‌లో చేస్తాం ఏంటి అనేది మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఏం చెప్పినా గాని కంప్లీట్‌గా పోలీస్ నిర్బంధంలో పెట్టేస్తున్నారు. మీ మీ ఊహకు అందకుండానే మేము ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తామనైతే నేను సీరియస్‌గా చెప్తున్నా. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. మేము ఇన్ని రోజులు కష్టపడ్డది మాకు న్యాయం జరగాలని. సగం చేసి సగం ఆపేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాం పోస్టులు పెంచే వరకు. దగ్గరలో వెబ్ నోట్ కూడా రావాల్సింది ఉంది. ఒకవేళ మరి వెబ్ నోట్‌లో మీరు అనుకున్నట్టు పోస్టులు పెరగకపోయినా 1:100 రేషియోలో రాకపోయినా కూడా మరి ఏం చేయదలుచుకున్నారు? గవర్నమెంట్‌కి ఎట్లాంటి డిమాండ్స్ ఇయ్యబోతున్నారు? అంటే ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నారు? ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నాం అంటే ఇప్పటికైతే మేము డిసైడ్ అవ్వలేదు ఎట్లాంటి యుద్ధం చేయబోతున్నామో. మేము రిప్రజెంట్ అయితే చేస్తాం గవర్నమెంట్‌కి ఖచ్చితంగా. మమ్మల్ని వెల్కమ్ చేసి మేము ఖచ్చితంగా మీరు పెంచాల్సిందే అని మేము గవర్నమెంట్‌తో మాట్లాడతాము, చేస్తాం. పాజిటివ్‌గా వస్తదని మీరు అనుకుంటున్నారా మరి? పాజిటివ్‌గా వస్తది అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ వస్తదా రాదా అనేది దేవుడికి తెలుసు. వెబ్ నోట్ వచ్చేంత వరకు ఎవరికీ తెలీదు. సో, విల్ వెయిట్ అండ్ సీ ఏమైతది అనేది చూసాం. దాని తర్వాత మా కార్యాచరణ ఉంటది. సో, మరి ఏదైతే ఇన్ని రోజులు మీ వెంట తిరిగిన అంటే విద్యార్థులు యాస్పిరెంట్స్ గాని, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు గాని, ఏదైతే ఈ ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే పోస్ట్‌పోన్ అయితే అయింది. మరి వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి కంపల్సరీ. గవర్నమెంట్ రెస్పాండ్ అయితదో కాదో ఈ రోజు రేపు వెబ్ నోట్ కూడా రాబోతుంది. సో, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి. ఇన్ని రోజులు ఫ్రంట్ లైన్‌లో ఉన్న అందరిని నమ్మి సపోర్ట్‌గా నిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ థాంక్‌ఫుల్‌గా ఉంటాం ఎప్పటికీ. మన రైట్స్ మనం సాధించుకోవడంలో మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు పోస్టులు పెంచలేదు. మన డిమాండ్ ఫుల్‌ఫిల్ అవ్వలేదు. సో, దానికోసం కూడా మళ్ళీ మనం అంతే ఐక్యతతో ఉందాము. అంతే ఐక్యతతో ఫైటింగ్ చేద్దాము. చేసి మనది మనం సాధించుకుందాము.